హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొలేరు. మేము వెళ్ళబోయే చోటు మాకు చిన్నప్పటి నుంచి అలవాటైన చోటు అనమాట. మేము ఎప్పుడైనా బ్యాచ్తో బయటకు వెళ్ళాలన్నా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా మేము ఎక్కువగా రిఫర్ చేసేది ఈ పేరుపాలెం బీచ్ మాత్రం. మేమైతే ఒక 2 కేజీలు చికెన్ తీసుకుని ఒక సగం చికెన్ అయితే కర్రీ వండుకున్నాం అని డిసైడ్ అయ్యాం. ఇంకో సగం అయితే ఫ్రై చేసుకుందాం అనుకున్నాం. మేము ఎప్పుడైనా బీచ్కి వచ్చినప్పుడు ఇలాంటి వంట ప్రోగ్రామ్ అనేది మేము ఎక్కువ శాతం పెట్టుకుంటూ ఉంటాం. అంటే బీచ్లో స్నానం చేసి ఫాస్ట్గా వచ్చేసే కంటే మేము అక్కడ కాస్త మరి కొంతసేపు టైం స్పెండ్ చేయడానికి ఇలాగా మేము ఎక్కువగా ఇలాంటి వంట అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఎప్పుడైనా బిర్యానీ కానీ రైసు ఇలాంటి చికెన్ ఫ్రై గట్రా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం మా బ్యాచ్ నుంచి. మేము ప్రజెంట్ అయితే చికెన్ కర్రీను మరియు రైస్తో వండుకుందాం అనుకున్నాం. ఈలోపు మా వాళ్ళు రైస్ అయితే ఒకరు మర్చిపోయారు. ప్రస్తుతానికి చికెన్ అయితే కర్రీ రెడీ అయింది. చికెన్ కర్రీతో సరిపెట్టేసుకుంటాం. కాస్త మిగిలిన చికెన్తో మా వాడు ఒకటి గ్రిల్ చికెన్ చేస్తానని చెప్పాడు. తగిలిస్తున్నా చూడండి, ఆ ఓస్క్ అనేది అలాగా గ్రిల్ చికెన్ చేస్తాడు అనమాట. అలాగ చేయగానే టేస్ట్ అయితే అదిరిపోద్ది, మామూలుగా ఉండదని చెప్పి అలా పెడుతున్నాడు. మిగిలిన చికెన్ అలాగా చిటికెను చికెన్ పీసులకి మంట తగిలే విధంగా అలా ఏర్పాటు చేసాం. కొంచెం దానికి మసాలా టచ్ ఇచ్చి ఆయిల్ అనేది వేస్తున్నాడు. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చెప్పి ఆయిల్ వేస్తున్నాడు అనమాట. మంట అయితే ఇలాగైతే మేము నుంచి తింటూ ఉండగా తెలిసినప్పటికీ నత్తకొలలో పీతలు అలాంటివి నడవడం చూసాం, కానీ ఇలా శంఖం నడవడం అనేది ఇష్టాన్ని చూస్తున్నాం. తెచ్చుకుని వండుకుని తిన్న తర్వాత బీచ్లో అన్నకి వెళ్ళిపోయాం. మేము చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చినా మాకు బోర్ కొట్టిన ప్లేస్ అంటే ఇదేనండి. మా ఏరియాకి వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న బీచ్ మొగల్తూరు పేరుపాలెం బీచ్ అండి మాకు దగ్గరగా ఉన్న ప్లేసు. నాకు మ్యారేజ్ కాకుండా ఉంటవైతే ముందు నేను ఎప్పుడు నెలకొకసారైనా నేను ఈ ప్లేస్కి విజిట్ చేసేవాడిని. మ్యారేజ్ అయ్యాక అయితే కుదరట్లేదు, అందరికీ మ్యారేజ్లు అయితే అయిపోయినాయి. ఇలాగా బ్యాచిలర్ కింద వచ్చి ఇంకాస్త మంది చిన్నతనంలో అయితే ఇంకా మరికొన్ని ఎక్కువ మంది వచ్చేవారు. ఇలా ఇసుకలో ఆడుకోవడం మాకు సరదాగా ఉంది. అయితే ఎప్పుడైనా రావాలనుకుంటే తెల్లవారుజామున వస్తున్నాం. అంతకుముందు నా చిన్నతనంలో అయితే నైట్ అనేది వ్యాను ఆటోలో వచ్చేసి ఇక్కడ నైట్ అనేది ఇక్కడే విజిట్ చేసి ఇక్కడే పడుకునే వాళ్ళం. ఈ కుర్రోడికి అయితే ఇంకా పెళ్లి కాలేదు, అందుకే కుర్రోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పెళ్ళి అయితే తెలుస్తారా నీకు, ఇప్పుడే కాదు 10 మంది వరకు వెళ్ళి ఉంటే ఇంకా బాగా మా యొక్క ప్రయాణం బాగా సాగేది. మా ఫ్రెండ్స్ చాలామంది వస్తానని చెప్పి రాలేదు. మేము 4 మెంబర్స్ వరకు వెళ్ళాము అంతే. నేనైతే బీచ్కి కనీసం నా చిన్నప్పటి నుంచి ఒక 50 సార్లు బీచ్కి వచ్చి ఉంటాను. నాకు వరకు ఏంటంటే ఎప్పుడైనా విశాఖ ఆర్కే బీచ్, ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రదేశాలు చెప్తూ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. నిన్న కూడా రమ్మని పిలుస్తారు, కానీ నాకు అంత బడ్జెట్ లేక నేను ఆగిపోతూ ఉంటాను. అయితే నాకు బాగా సంతోషంగానే పేరుపాలెం బీచే నాకు ఎక్కువ. సముద్రం లోపల కంటే వెళ్లకుండా మేము ఆ వారిని ఆడుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే సముద్రం అలలు చాలా బాగా భయంకరంగా వస్తున్నాయి అనమాట. చాలా భయం వేస్తుంది. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగు బెస్ట్ అని చెప్పారు పెద్దలు. మనం చేసే పనులు వారానికి ఒక రోజు సెలవు కావాలంటే, కానీ ఇలా సంవత్సరానికి ఒకసారైనా మాకు ఇలా రావాలనిపిస్తుంది. కానీ చాలా మంది అవకాశం లేక ఇంటికాడే ఉండిపోతుంటారు. వీడి పేరైతే మార్క్ రాజ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా 2 చోట్లకి రావాలంటే వీడే బాగా అందరికి ఫోన్ కాంటాక్ట్ లో ఉండి అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పే విధంగా చాలా స్పీడ్ గా ఉంటుంది. మా వాడికి ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్. మీ బ్యాచ్ లో ఇలాంటి ఫ్రెండ్ మీకు ఉండే ఉంటాడు. నాకు 15 సంవత్సరాలు ఉండగా ఈ బీచ్ కొత్త మొదలెట్టి ఇప్పుడు 25 ఇయర్స్ అవుతుంది. ఎనీవేస్, మీరైతే ఈ పక్కన ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నట్టు సంవత్సరానికి ఒకసారైనా ఈ బీచ్కి రండి. పేరుపాలెం బీచ్, మొగల్తూరు. మేము 4 మెంబర్స్ అయితే ఈ బీచ్కి వచ్చాము. మా వయసుతో పాటు మా బరువు కూడా పెరుగుతూ వచ్చి మేము 40 కేజీస్ ఉండగా వచ్చేటప్పుడు ఇప్పుడైతే 80-90 కేజీస్ వరకు వచ్చాము. అందరూ వయసుతో కంపేర్ చేస్తే మేము వెయిట్తో కంపేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేఆర్కే కొల్లేరు.